గత నెలలో వెంకన్నను దర్శించుకున్న 20.37 లక్షల మంది భక్తులు తలనీలాలు మొక్కుతీరి సమర్పించుకున్నారు. వారి సంఖ్య 7.31 లక్షలు. వివరాలు వెల్లడించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. నవంబర్ నెలలో తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా 113 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. గత నెలలో స్వామివారికి 20.37 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, 97 లక్షల లడ్డూలు విక్రయించామన్నారు. 7.31 లక్షల మంది భక్తులు వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు మొక్కు సమర్పించుకున్నారని, 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారని బిఆర్ నాయుడు తెలిపారు. గరుడాద్రి పర్వతానికి కొత్త వెలుగులు కాగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాలతో గరుడాద్రి పర్వత శ్రేణుల వద్ద టీటీడీ విద్యుత్ సిబ్బంది ఆకర్షణీయమైన లైటింగ్ ఏర్పాటు చేశారు. గరుడాద్రి పర్వతం తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదట ఘాట్ రోడ్ చివరలో ఉంటుంది. గత 5 ఏళ్లుగా అక్కడ లైట్లు లేవని తెలుస్తుంది. ఇటీవలే టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బిఆర్ నాయుడు దీనిపై దృష్టి సారించారు. తాజాగా విద్యుత్ సిబ్బంది ఇక్కడ లైట్లు ఏర్పాటు చేయడంతో గరుడాద్రి పర్వతం వెలుగులు విరజిమ్ముతోంది.